పరంగా ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు నుంచి నేను కొన్ని 10 సార్లు ఫోన్ చేశాను. 10 సార్లు రెస్పాండ్ కానేలేదండి. ఎంత ఈగో ఏంటి మీకు? భయం అయి ఉండొచ్చు. ఈగో అనేది నేను సాటి బ్రాహ్మణగా సొంత కులపోడినగా నేను మనం ఈ సమాజానికి పిలిపించాడు ఆయన వెళ్ళి కలిసారా మీ బ్రాహ్మణ సమాజం అంతా? ఆయన తరఫున నేను అందరూ కలిసి వచ్చానండి. పోయి నాకు ఒక పెద్ద ఆయన వేణుస్వామి కోసం మీరు బ్రాహ్మణ సంఘాలను కలవండి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలని తెలంగాణ బ్రాహ్మణ సంఘాలు మొత్తం కలిసి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు మొత్తం నేను ఇక నా ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి ఆయనకు వాయిస్ రికార్డ్ చేసి పంపించాను. పోనీ ఏమన్నా చూసినట్టు అంటే వారు మెగా స్టార్లు కదండి వాళ్ళకి. అంటే దానికి అన్నాడు మీ ఫోన్ ఎత్తే స్థాయి అయింది కాదు అన్నాడు. అంటే నా దృష్టిలో నేను చిన్న గీతని. అంటే ఇప్పుడు ఆయన మీ పట్ల ఎట్లాంటి ఆదరణ చూపించినప్పుడు ఊరికి ఉపకారం చేయాలన్న ఆలోచన మీకెందుకు? ఆయన అడగలేదు కదా మిమ్మల్ని. ఏదైనా జ్యోతిష్య కులం వాడు, జ్యోతిష్య కులం వాడు, మీది జర్నలిజం కులం, మీది మీడియా కులం ఒకటి, అన్నీ ఎగొత్తే ప్రతి చేసుకోవాలిగా. ఇప్పుడు నేను బాధితుడిని. నేను ఒక ఆ మీడియాలో కూర్చున్నాను, నన్ను అడగాల్సిన క్వశ్చన్లు వేశాడు, దానికి సమాధానం చెప్పాను. షంషేర్గా నేను వైసీపీకి నేను కార్యకర్తగానే పనిచేశాను. కొన్ని సందర్భాల్లో ఇంటరాప్షన్ వల్ల గ్రహం వల్ల మాట్లాడాల్సి వచ్చింది. అయిపోయా క్లోజ్. ఏ గ్రహాలు మీ చేత అవి మాట్లాడించాయండి? శనిగ్రహం అనుకోవడమే, నాకు ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి. ఇతను పెద్దమ్మ కూర్చున్నప్పుడు అన్నీ మాయాజాలం కనపడతాయి. సో కాబట్టి ఇక్కడ పొరపాటు జరిగినప్పుడు దానికి మౌనంగా ఉండటం వలన కొంత ఉపశమనం కలుగుతుంది. లేదు నేను ఆ మౌనాన్ని నేను ఏదో చేసుకుంటాను పోతే ఇదే జాతర అవుతుంది. ఇప్పుడు ఆయన 175 కేటగిరీ, మీ 107 కేటగిరీ ఇదే కేటగిరీలోకి వెళ్ళిపోయినాయి. 100%. ఆయనకేం నడుస్తుంది వేణుస్వామి జాతకం? మీరు నాకు తెలియదండి, నాకు తెలియదు. అలా కాదండి, అంత పెద్ద సెలబ్రిటీ మీ జ్యోతిష్ శాస్త్రంలో ఆయన జాతకం. సెలబ్రిటీలకి జాతకాలు కరెక్ట్గా ఉండవు కదా. మహా సెలబ్రిటీ ఆయన. సెలబ్రిటీలకి మీరు 16 పెట్టుకుని ఇబ్బంది లేదు, మహామహోపాధ్యాయ అని పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ మాకు తెలియదు కదా. సెలబ్రిటీలు డేట్ కరెక్ట్గా ఉంటాయి. ఎక్కడ నెట్లో ఎక్కడ దొరకలేదా ఆయనది? కొడితే నెట్లో పొలిటిషియన్ అందరం ఉంటాయి, అవి నిజమో కాదు తెలియదు. కాదు, నా దగ్గర కొన్ని లక్షల మంది జాతకాలు దగ్గర ఉన్నాయి. ఇందిరాగాంధీ తరం మొత్తం నా దగ్గర ఉన్నాయి. భారతదేశం 1947 నుంచి వచ్చిన ఉన్నాయి. బ్రెయిల్ది ఉంది. పెద్ద తీసుకుంటాం మేము, దొరుకుతాయి. కానీ కొంతమంది దొరకవు. ఆ దొరకని వాటి ఉంటారు మన నష్టజాతకులు అనుకోవాలి. ఇప్పుడు ఆయన ఏ కేటగిరీలోకి వస్తాడు? నష్టజాతకుల కేటగిరీలోకి వచ్చాడా? కాదండి, ఆయన ఒక రకంగా చెప్పాలంటే పరాశరుడి కంటే గొప్పవాడు అని చెప్పాలి. వాళ్ళు నిజంగా కనుక ఈ కలియుగంలో పరాశరుడు సంచరిస్తుంటే అరే నా అనవసరంగా నేను ఇంత గ్రంథాలు రాశాను, ఆయన దగ్గరికి పోయి ఉంటే కొన్ని విషయాలు తెలిసేవి, ఎలా ప్రపోజల్ వాళ్ళు చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు ఎవరు కనిపెట్టకపోతే కొత్త పదాలు ఎలా పుట్టవో, ఎవరు చెప్పకపోతే కొత్త పరిహారాలు పుట్టవనే స్కీమ్ కింద, సిద్ధాంతం కింద ఆయన వర్క్ చేశారు, రీసెర్చ్ చేశారు. పాప ఆయన జనాల్ని ఎడ్యుకేట్ చేశారు. మీరు ఎట్లా? మనం కేవలం ఈ వారం రోజుల నుంచి వేణుస్వామి గురించి చర్చ జరుగుతుంది తప్పితే మిగిలినటువంటి జ్యోతిష్యుల గురించి మనం ఆడుకోవట్లేదు. అంటే హైలైట్ చేయడానికి చర్చ వస్తుంది. సరే, ఆయన ఏదో కామాఖ్యలు పూజ చేయడం, లేదా నాసికాత్రయములు పూజలు. కామాఖ్య అంటే ఒక మాట వస్తుంది. ఎందుకంటే కామాఖ్యకి ఇటీవల కాలంలో అంత ఆ స్థాయిలో ప్రాచుర్యం లభించింది. ప్రత్యేకించి వేణుస్వామి గారు, తర్వాత ఆయన ఫాలోవర్స్ కొందరు వెళ్ళిపోయి ఇట్లా ఈ పంచబలులు అని చేస్తారట. దేని గురించి అండి? ఒకటండి, పవర్ ఇస్తుందా? దశమహావిద్యలు అనేవి రహస్య విద్యలు. అంటే ఒరిజినల్గా దశమహావిద్యలు చేసేవాళ్ళు అన్యుల కంట పడకుండా ఏ ఇంట్లోనో ఎక్కడో మారుమూలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేసుకునేవి రహస్య శ్రీ విద్యలు. ఈ రోజున కలో వెంకటనాయకస్య అంటారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి మించినటువంటి దైవం మరొకటి లేదు. నభూతో నా భవిష్యత్ అని నేరుగా చెప్పుకుంటాం మనం. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో పర్యటించేటువంటి నవగ్రహాలే స్వామివారి పాదాక్రాంతులైనప్పుడు ఎందుకు
వెంకటేశ్వర స్వామి పాదాలను పట్టుకోవటం లేదు. ఇప్పుడు వారాహి, కొంతకాలం రాజశ్యామల, ఇప్పుడు వారాహి, నవరాత్రులు, ఇవన్నీ ఏ ఆధ్యాత్మిక పురాణ ప్రబంధాల నుంచి బయటకు వచ్చాయండి ఇవి? మనకు తెలుసా? మీ వయసు పోసి 40 ఉంటే అక్కడ చిన్నవారు పెద్దవారు, మీ హయాంలో విన్నారా మీరు? అంటే అక్షర లక్ష గాయత్రి చేయనటువంటి వారందరూ కూడా దశమహావిద్యల పేర్లు చెప్పుకొని పబ్లిక్ని ఆ రకంగా చేస్తున్నట్టు వాళ్ళు ఏమనుకోవాలండి? రైట్, జ్యోతిష్యం చేయండి. మీరు ఇప్పుడు మీలాంటి వాళ్ళు మరి మీరు అంటున్నారు కదా, మీరు పూర్తిగా సనాతన జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముకుని ఉదాహరణకి ఎడ్యుకేట్ చేయండి. పంచమాకారాలని చెప్పి ప్రచారం చేశారు. మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునం అని. అంటే ఆ 5 భావాలు కూడా తెలియని వాడు యోని పూజలు చేస్తున్నారు. ఇది ఏ శాస్త్రం